ప్రైజ్ ది లార్డ్. గ్రేస్ తెలుగు క్రిస్టియన్ రేడియో శ్రోతలందరికీ మన ప్రభువును రక్షకుడైన క్రీస్తు నామమున శుభములు వందనములు తెలియజేసుకొంచున్నాను. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారులారా, విశ్వాస వీరుల శీర్షికలో ఈనాడు మనము అందరం కలిసి విశ్వాస వీరుడైనటువంటి బారాకు జీవిత చరిత్రను అధ్యయనం చేసుకొని ఆయన ఏ విధంగా విశ్వాస వీరుడుగా వర్ణించబడ్డాడో గమనించి మన యొక్క విశ్వాసపు స్థాయిని మనం పరీక్ష చేసుకొని బైబిల్ ఆధారంగా చూసుకొని మరి మన విశ్వాసాన్ని కడవరకు మనము కొనసాగించే ధైర్యాన్ని, కృపను, తోడును దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. మనకందరికీ తెలిసినట్టు హెబ్రీ గ్రంథకర్త తన 11వ అధ్యాయంలో విశ్వాసం గురించి రాసినటువంటి నిర్వచనంలో విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమై ఉన్నవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది అని ఉంటుంది. సో అదృశ్యమైనవి మనకు ఉన్నాయి అని మనకు స్థిరత్వాన్ని కలిగించేదే విశ్వాసం అని గమనిస్తాం. మరి ఈ విశ్వాసము మనం అర్థం చేసుకోవడానికి సులువుగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏమంటే, అసాధారణమైనటువంటి విషయాలను సుసాధ్యం చేస్తుంది. మనకందరికీ తెలిసినట్టు విత్ గాడ్ నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ అంటాం. ఆయన మన పక్షముగా నుండగా మనకు విరోధి ఎవరు అని కూడా అంటాం. సో దేవుడు ఎప్పుడూ మన పక్షాన్నే ఉన్నాడు. కానీ మనం ప్రశ్నించుకోవాల్సినటువంటి విషయం ఏమంటే, మనము దేవుని పక్షంగా ఉన్నామా లేదా, మనము ఆయన ప్రజెన్స్ను ఫీల్ అవుతున్నామా లేదా. అలా దేవుని యొక్క ప్రజెన్స్ను ఫీల్ అయి దానిని ఆచరణలో పెట్టి క్రియారూపకంగా చూపించిన వారే మనం విశ్వాస వీరులుగా మనము చూస్తాం. ఆ కోవలోకి చెందినటువంటి ఒక వ్యక్తి మనము ఈరోజు బారాకును అర్థం చేసుకుందాం. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 32వ వచనంలో 31 వచనాల వరకు అబ్రహాం నుంచి, అంతకంటే ముందు హేబేలు నుంచి, మొదటి హతసాక్షి అయిన హేబేలు నుంచి మోషే వరకు పేర్లు పెట్టి విశ్వాస వీరులను రాసినటువంటి గ్రంథకర్త 30వ వచనం నుంచి పేర్లు సూచించకుండా ఆ విశ్వాస వీరులు చేసినటువంటి విశ్వాస క్రియలను బట్టి వారికి వచ్చినటువంటి ప్రతిఫలము లేదా జయములను వర్ణిస్తూ 30వ వచనం నుంచి చివరి దాకా రాసుకుంటూ వచ్చి చివరి వచనం 39వ వచనంలో గ్రంథకర్త చెప్పే మాట ఏమి అంటే, వీరందరూ తమ విశ్వాసం ద్వారా సాక్ష్యము పొందినవారు. సో విశ్వాసం ద్వారా సాక్ష్యము పొందినప్పుడు మనము విశ్వాస వీరులము అవుతాం. 32వ వచనంలో రాసినటువంటి మాట, గిద్యోను, బారాకు, సంసోను, యెఫ్తా, దావీదు, సమూయేలను వారిని గూర్చియు ప్రవక్తలను గూర్చియు వివరించుటకు సమయము చాలదు అని రాసుకుంటూ వచ్చి వారు విశ్వాసం ద్వారా చేసినటువంటి పనులు 33వ వచనంలో చెప్తాడు. రాజ్యములను జయించిరి, నీతి కార్యములను చేసిరి ఆర్ జరిగించిరి. సో ఈరోజు మనము బారాకు గురించి నేర్చుకుందాం. సో విశ్వాసము ఇంపాసిబుల్ థింగ్స్ను పాసిబుల్ చేస్తుంది. మనకు విశ్వాసం ఎందుకు ఉండాలంటే, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము, హెబ్రీ 11:6 ప్రకారం. సో మన విశ్వాసము ఎలా పనిచేస్తుంది అంటే క్రియల ద్వారా పనిచేస్తుంది. యాకోబు పత్రిక 2:17-26 వచనాలలో ఈ మాటలు ఉంటాయి. క్రియలు లేని విశ్వాసము మృతము. సో బారాకు గురించి నేర్చుకోక ముందు ఈ విశ్వాస వీరుని చరిత్రను మనం 3 భాగాలుగా
అధ్యయనం చేసుకుందాం. మొదటిగా న్యాయాధిపతులు అసలు ఎందుకు దేవుడు స్థిరపరిచినాడు. రెండవ భాగంలో బారాకుతో కలిసి పనిచేసినటువంటి స్త్రీ న్యాయాధిపతి, స్త్రీ ప్రవక్తగా లిఖింపబడినటువంటి దెబోరా మరియు బారాకు గురించి నేర్చుకుందాం. మూడవ భాగంలో ఈ బారాకు విశ్వాస వీరుడు అయినాడు, మంచిది. ఆయన జీవిత చరిత్ర నుంచి నువ్వు నేను నేర్చుకోవాల్సినటువంటి ఆధ్యాత్మిక పాఠాలను గ్రహిస్తాం. న్యాయాధిపతులు ఎందుకు వచ్చినారు అని మనం ఒకవేళ ఆలోచిస్తే, విశ్వాస వీరుడుగా ఇదే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 28వ వచనంలో ఎరికో గోడలు కూలడ విషయంలో లిఖింపబడినటువంటి యెహోషువ తను బ్రతికినన్ని దినములు, యెహోషువ తర్వాత కూడా బ్రతికినటువంటి ఇశ్రాయేలీలు, ఆ పెద్దలు, వాళ్ళు యెహోవాను సేవిస్తూనే వచ్చినారు. ఆ మాటలు ఎక్కడుంటాయంటే యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 31వ వచనంలో ఉంటుంది. యెహోషువ దినములన్నిటను, యెహోషువ తర్వాత ఇంకా బ్రతికి యెహోవా ఇశ్రాయేలీల కొరకు చేసిన క్రియలన్నిటినీ ఎరిగిన పెద్దల దినములన్నిటను ఇశ్రాయేలీలు యెహోవాను సేవించుచు వచ్చిరి. మరి సేవించుచు వచ్చిన ఇశ్రాయేలీలకు ఏం జరిగింది అని మనం ఒకవేళ ఆలోచిస్తే, న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనంలో ఈ ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది. ఆ తరము వారందరూ తమ పితరుల యొద్దకు చేర్చబడిరి. వారి తరువాత యెహోవానైనను ఆయన ఇశ్రాయేలీల కొరకు చేసిన కార్యములనైనను ఎరుగని తరం ఒకటి పుట్టగా. మరి దేవుని గురించి ఎరుగనటువంటి తరము ఎట్లా పుట్టింటుంది, ఎట్లా తయారైంటుంది అని ఒకవేళ మనం ఆలోచిస్తే, వారి తల్లిదండ్రులు లేదా వారి పితరులు లేదా వారి పిల్లలు యెహోవా చేసినటువంటి గొప్ప కార్యములను జనరేషన్స్కు పాస్ ఆన్ చెయ్యకపోతే ఇటువంటి తరం ఒకటి పుడుతుంది. అది ఇశ్రాయేలీల మధ్య జరిగింది. అప్పుడు ఇశ్రాయేలీలు యెహోవా గురించి తెలియదు, యెహోవా యొక్క గొప్పతనాన్ని వివరించలేదు, పెద్దలు చెప్పలేదు, పితరులు వారి యొక్క విశ్వాసాన్ని తండ్రి అయినటువంటి దేవుని ఎడల పిల్లల్లో పుట్టింపలేదు. కాబట్టి ఇశ్రాయేలీలు ఏం చేసినారు, దేవునికి కోపము తెప్పించినారు. యెహోవాను విసర్జించిరి, 13వ వచనంలో ఉంటుంది. ఇతర దేవతలను పూజించిరి. అప్పుడు యెహోవా కోపాగ్ని వారి మీద మండింది. సో వారికి శిక్షగా దేవుడు చేసినటువంటి పని ఏమి అంటే, వారిని అన్యులకు, శత్రువులకు వారిని అప్పగింపడం జరుగుతుంది. ఎందుకు అప్పగించినాడు అంటే, యెహోవాయే వారికి శత్రువాయను గనుక వారికి మిక్కిలి ఇబ్బంది కలిగాను. అయితే మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమంటే, ఎప్పుడైతే మళ్ళా తిరిగి జనాలు, ఇశ్రాయేలీలైతేనేమి మనమైతేనేమి, మనం చేసినటువంటి తప్పు కానీ పాపం కానీ, మనం అనుభవిస్తున్న శ్రమ మనం అనుభవింపలేనిదిగా అయినప్పుడు, మనం ఎప్పుడైతే మన తండ్రి వైపు తిరిగి మన దోషంలను ఒప్పుకొని నన్ను క్షమించు తండ్రి అని అడిగినప్పుడు, ఆయన మన ప్రార్థనను విని సంతాసించి వారి కొరకు లేదా మన కొరకు ఆయన ఒక మార్గంను ఖచ్చితంగా ఏర్పాటు చేసి మనకు విడుదలను అనుగ్రహిస్తాడు. అదే ఈ న్యాయాధిపతుల కాలంలో కూడా జరిగింది. 2వ అధ్యాయం 16వ వచనం న్యాయాధిపతుల్లో, ఆ కాలంన యెహోవా వారి కొరకు న్యాయాధిపతులను పుట్టించెను. ఎందుకు న్యాయాధిపతులను పుట్టించినాడంటే, ఈ యెహోవాకు కోపం పుట్టించిన ఇశ్రాయేలీలు ఎప్పుడైతే శత్రువుల చేతికి అప్పగింపబడినారో, శత్రువులు పెట్టిన బాధను భరించలేక 18వ వచనంలో ఉంటుంది, తమ శత్రువులు తమను బాధింపగా వారు విడిచిన నిట్టూర్పులు యెహోవా విని సంతాపించి వారి కొరకు న్యాయాధిపతులను పుట్టించి ఆయా న్యాయాధిపతులకు తోడై ఉండి వారి దినములన్నిటను వారి శత్రువుల చేతుల్లో నుండి ఇశ్రాయేలీలను
రక్షించెను. మంచిది. సో మనం కూడా ఇలాగనే ఉంటాం. మనకు బాధ అయినప్పుడు దేవునికి మొరపెడతాం. ఆ కష్టము బాధ తీరిపోగానే మళ్ళీ దేవుణ్ణి మర్చిపోతాం. ఈ ఇశ్రాయేలీలు కూడా ఇలానే చేసుకుంటూ వచ్చినారు. ఒక్కొక్క న్యాయాధిపతి చనిపోగా వారు వెనుకకు తిరిగి ఇతర దేవతలను అనుసరించి పూజించుచు వాటికి సాగిలపడుచు ఉండుట వలన తమ క్రియలలోనేమి తమ మూర్ఖ ప్రవర్తనలోనేమి దేనిని విడువక తమ పూర్వీకుల కంటే మరిమిగుల చెడ్డవారైరి. అందుకోసమే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అలనాడు ఇశ్రాయేలీలు అనేక మార్లు గొర్రెల వలె దారి తప్పినట్టు, విశ్వాసహీనులైనట్టు నువ్వు నేను కూడా నిజదేవుణ్ణి విసర్జించి విశ్వాసహీనులమవుతున్నామా గమనించుకోవాలి. అట్లా విశ్వాసహీనులైన ఇశ్రాయేలీలను మనకందరికీ తెలిసినట్టు 12 మంది న్యాయాధిపతులు వారిని న్యాయాధిపతులుగా ఉండి వారిని నడిపించినారు. అందులో ఒక న్యాయాధిపతి, స్త్రీ న్యాయాధిపతి, ప్రవక్తి అయినటువంటి దెబోరా. ఈ దెబోరా దేవుడు తనకు ఆజ్ఞాపించినటువంటి విషయాన్ని గమనించి బారాకును పిలువనంపించి కెదేషులో నుండి అబీనోయుము కుమారుడైన బారాకును పిలువనంపించి, ఎందుకు పిలువనంపించాల్సి వచ్చింది అంటే న్యాయాధిపతుల గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనంలో యెహూదు మరణమైన తర్వాత ఇశ్రాయేలీలు ఇంకనూ యెహోవా దృష్టికి దోషులైరి గనుక యెహోవా ఏం చేసినాడంటే కనాను రాజైన యాబీను చేతికి వారిని అప్పగించెను. సో ఈ యాబీను ఏం చేసినాడంటే 20 సంవత్సరాలు ఇశ్రాయేలీలను కఠినమైన బాధ పెట్టగా ఇశ్రాయేలీలు యెహోవాకు మొరపెట్టిరి. సో ఇశ్రాయేలీల మొరను విని యెహోవా కనాను రాజైన యాబీను నుంచి ఇశ్రాయేలీలకు విడుదల చెందించటానికి ఏర్పాటు చేయబడినటువంటి వ్యక్తి న్యాయాధిపతిగా ఉన్న దెబోరా అయినప్పటికీ ఆమె ద్వారా బారాకును ఏర్పరచుకొని ఈ బారాకు ద్వారా యాబీను రాజైన కనాను రాజైన యాబీను అతని సైన్యాధిపతి అయిన సిసెరా చంపబడ్డం, తద్వారా ఇశ్రాయేలీలు జయించబడ్డం, ఆ జయమునకు చిహ్నంగా 40 సంవత్సరములు ఇశ్రాయేలీలు ప్రశాంతంగా జీవించటం మనము చూస్తాం. 5వ అధ్యాయం 31వ వచనంలో ఆ మాట ఉంటుంది. తర్వాత దేశము 40 సంవత్సరములు నిమ్మలముగా ఉండెను. సో న్యాయాధిపతులు ఇశ్రాయేలీల యొక్క చరిత్రలో రావటానికి ఉద్దేశం ఏమి అంటే యెహోవాను గురించి తెలియని తరము మొదలుపెట్టినప్పుడు, యెహోవా వారిని శత్రువుల చేతికి అప్పగించినప్పుడు, ఇశ్రాయేలీలు తిరిగి యెహోవాకు మొరపెట్టినప్పుడు వారిని శత్రువుల నుంచి విడిపించటానికి విమోచనకర్తలుగా ఏర్పాటు చేయబడినటువంటి వారే న్యాయాధిపతులు. 2వ భాగం. ఇప్పుడు 4వ న్యాయాధిపతి అయిన ప్రవక్తి అయిన దెబోరా గురించి, దెబోరాతో కలిసి పనిచేసినటువంటి బారాకు ఏ విధంగా విశ్వాస వీరుడైనాడు మనము గమనిస్తాం. న్యాయాధిపతుల గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనంలో ఆ కాలమున లప్పీదోతునకు భార్య అయిన దెబోరా అను ప్రవక్తి ఇశ్రాయేలీలకు న్యాయాధిపతిగా ఉండెను. సో ఈమె స్టోరీ లేదా వృత్తాంతం గమనిస్తే ఈమె లప్పిదోతు భార్య, ఈమె యొక్క ప్రవక్తి సరళ వృక్షం క్రింద న్యాయం తీరుస్తూ ఉండింది. ఈ సరళ వృక్షం ఎక్కడ ఉంది అంటే రామాకు బేతేలుకు మధ్య ఉన్నటువంటి ప్రదేశంలో ఈ సరళ వృక్షం ఉంది అని మనము చూస్తాం. సో ఈమె ఏం చేసింది అంటే బారాకును రమ్మని చెప్పింది. బారాకును ఎట్లా రమ్మని చెప్పింది అంటే 6వ వచనంలో అంటది,
ఆమె నఫ్తాలి కెదెషులో నుండి అబీనోయం కుమారుడైన బారాకును పిలువనంపించి అతనితో ఇట్లా, నేను నీవు వెళ్ళి నఫ్తాలిలోను జబూలూనులోను 10,000 మంది మనుషులను తాబోరు కొండ యొద్దకు రప్పించుము. నేను నీ దగ్గరకు యాబీను సేనాధిపతి అయిన సిసేరాను అతని రథములను అతని సైన్యమును కీషోను ఏటి యొద్ద కూర్చి నీ చేతికి అప్పగించనని ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చి ఉండలేదా? సో ఈమె దెబోరా ఏం చేసింది? ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా ఏదైతే సెలవిచ్చిందో, ఇశ్రాయేలీల దేవుడు ఏమని సెలవిచ్చినాడు? యాబీను సేనాధిపతి అయిన సిసేరాను అతని రథములను అతని సైన్యమును, సో ముగ్గురిని కూడా నీ చేతికి అప్పగిస్తాను అని దేవుడు నాతో చెప్పినాడు. కాబట్టి నీవు ఎవరెవరిని తీసుకోమని చెప్తుంది? నఫ్తాలీలోను జబూలూనులోను 10,000 మందిని కూర్చుకొని బారాకు కొండ దగ్గరికి పోమని చెప్పింది. అయితే ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్ విషయం ఏమంటే, బారాకు ఒప్పుకోడు. ఏమని చెప్తాడంటే, నీవు నాతో కూడా వచ్చిన ఎడల నేను వెళ్ళుదును అంటే ఇన్స్టంట్ హెజిటేషన్ లేదా ఇమీడియట్ హెజిటేషన్ బారాకు విషయంలో చూస్తాం. అయితే దెబోరాను తోడుగా రమ్మంటున్నాడు. సో వెంటనే దెబోరా ఆయన యొక్క రిక్వెస్ట్ను అంగీకరించి, నేను నీతో పాటు వస్తా, కానీ కొద్దిపాటి హెజిటేషన్ను చూపించినందుకు బారాకు చాలా గొప్ప ఘనతను కోల్పోయినాడు. అయినప్పటికీ తర్వాత దెబోరా కలిసి వెళ్ళిన తర్వాత యాబీను రాజు యొక్క సైన్యాధిపతిని ఆయన చంపడం లేదా చంపడానికి ముందుకు పోవడం మనము గమనిస్తాం. సో ఆయన చూపించినటువంటి ఆ కొద్దిపాటి హెసిటేషన్ వలన ఆయనకు వచ్చిన నష్టం ఏమి అంటే, యెహోవా ఒక స్త్రీ చేతికి సిసేరాను అప్పగించును, నీవు చేయు ప్రయాణము వలన నీకు ఘనత కలుగదు. సో ఆయన నేను పోను ఒక్కడు అన్నందుకు ఆయనకు వచ్చిన నష్టం ఏమి అంటే ఆయనకు ఘనత కలుగదు. అయితే యెహోవా ఒక స్త్రీ చేతికి సిసేరాను అప్పగించునని చెప్పి బారాకుతో కలిసి దెబోరా వెళ్ళి కెదెషు వరకు పోయి అక్కడ ఆ 10,000 మంది మనుషులతో కూడా పోయి ఆడ యుద్ధం జరగడం మనము చూస్తాం. సో యుద్ధంలో మనకందరికీ తెలిసినట్టు ఏమవుతుంది అంటే, సిసేరా యాబీను రాజు యొక్క సేనాధిపతి. ఈ సిసేరాకు ఎందుకు ఆయన అంత గర్వపడినాడు లేదా ఎందుకు నేను గ్రేట్ అనుకున్నాడు అంటే, ఆయనకు 900 ఇనుప రథములను ఉండేను. అదే కాకుండా అన్యుల హరాషేతు నుండి కీషోను వాగు వరకు తన పక్షంగానున్న సమస్త జనమును పిలిపింపగా, సో రథాలున్నాయి, ఆయన పక్షమున మనుషులు కూడా ఉన్నారు. అందుకోసమే ఆయన అంత ధైర్యంగా ఇశ్రాయేలీలను నేను ఎదుర్కోగలను, వారిని జయించగలను అని అనుకున్నాడు. అయితే ఇశ్రాయేలీల దేవుడైనటువంటి యెహోవా ఎంతో బలవంతుడు. ఆయనకు రథాలు అవసరం లేదు. కేవలం ఆయన మాటను నమ్మి విశ్వసించి ఆయనకు లోబడిన 2 మనుషులైనా సరే అంతటి సైన్యాన్ని, అంతటి మహావీరుడైనటువంటి సైన్యాధిపతిని కూడా చంపింపగలడని మనము గుర్తుపెట్టుకోవాలి. ఈయన రథాలు జనాలతో వచ్చినాడు, కానీ వీరెళ్ళింది ఎంతమంది? దెబోరా, బారాకు, ఒక 10,000 మంది. ఎక్కడికి పోయినారు? తాబోరు కొండ మీద నుండి దిగి వచ్చినారు. సో బారాకు వారిని హతం చేయనట్లు యెహోవా సిసేరాను అతని రథములన్నిటినీ అతని సర్వసేనను కలవరపరచగా. సో ఇక్కడ బారాకు యొక్క ప్రెసెన్స్, బారాకుతో పాటు దెబోరా యొక్క ప్రెసెన్స్, ఇట్ ఈజ్ ఓన్లీ నామినల్.
ఎవరి ప్రెసెన్స్ ఉంది అక్కడ? దేవుడు, నిజమైనటువంటి దేవుడైన యెహోవా యొక్క ప్రెసెన్స్ ఆ స్థలంలో ఉంది. దెబోరా కూడా తన మాటల్లో చెప్తుంది. ఏమని చెప్తుంది? నీ ముందుగా బయలుదేరును, యెహోవా నీకు ముందుగా బయలుదేరును కదా. సో యెహోవా ముందుగా బయలుదేరినాడు. ఆ సేనలో ఆ సిసేరా యొక్క సైన్యమును యెహోవా కలవరపరిచినాడు. యుద్ధం అంతటిలో యెహోవా యొక్క ప్రెసెన్స్ ఉంది అని మనము గుర్తుపెట్టుకోవాలి. ఇది బారాకు యొక్క గొప్పతనము కాదు, దెబోరా యొక్క గొప్పతనము కాదు, కానీ వాగ్దానం చేసినటువంటి వాడు నమ్మదగినవాడు. ఏ వాగ్దానం చేసినాడు ఇక్కడ? సిసేరాను నీ చేతికి అప్పగిస్తాను అని దెబోరా ద్వారా బారాకుకు వాగ్దానం చేసినటువంటి శక్తిమంతుడైనటువంటి యెహోవా దేవుడు తన వాగ్దానాన్ని ఏ విధంగా నెరవేర్చుకున్నాడంటే, బారాకుకు ముందుగా యెహోవా నడిచినాడు, ఆ సైన్యాన్ని కలవరపరిచినాడు. ఎంతో శక్తివంతుడైనటువంటి సిసేరా ఏం చేసినాడు? ఆ రథములను విడిచి కాలినడకన పోవాల్సి వచ్చింది. ఎందుకు పోవాల్సి వచ్చింది? బారాకు ఆ రథములను, సేనను తరిమినాడు. తరిమినప్పుడు ఏమైంది? సిసేరా యొక్క సర్వసేనయు కత్తివాత కూలెను, ఒక్కడైనను మిగిలి ఉండలేదు. సో ఎంతో శక్తివంతుడైనటువంటి సిసేరా ఇప్పుడు శక్తిహీనుడై, ఎటువంటి రథములు లేక ఏం చేసినాడు? 4వ అధ్యాయం 17వ వచనంలో సిసేరా కాలినడకను కయ్యూనీయుడగు హెబెరు భార్య అయిన యాయేలు గుడారమునకు పారిపోయాను. మరి హెబెరు భార్య అయిన యాయేలు గుడారంనకు ఎందుకు పారిపోయినాడు అని ఒకవేళ మనం గమనిస్తే, హసోరు రాజైన యాబీనుకు కయ్యూనీయుడైన హెబెరు వంశస్థులకు సమాధానము కలిగి ఉండెను. అంటే యాబీను హెబెరు ఫ్రెండ్స్ అని ఆ మాట 4వ అధ్యాయం 11వ వచనంలో కూడా ఉంటుంది. అంతకులోగా కయ్యూనీయుడైన హెబెరు మోషే మామయ్య అయిన హోబాబు సంతతి వారైన కయ్యూనీయుల నుండి వేరుపడి కెదెషు నొద్దనున్న జయనన్నీములోని మస్తకి వృక్షం నొద్ద తన గుడారమును వేసుకొని ఉండెను. సో వీళ్ళిద్దరూ ఫ్రెండ్స్ కాబట్టి ఫ్రెండ్ దగ్గర నాకు సేఫ్టీ ఉంటుందని ఈ సిసేరా హెబెరు భార్య అయినటువంటి యాయేలు గుడారంనకు పారిపోయాను. అయితే మనం ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమి అంటే, వారిద్దరూ మిత్రులైనప్పటికీ దేవుడు తను ఏదైతే నిశ్చయించుకున్నాడో, ఆయన చిత్తం ఏమై ఉన్నదో దానిని శత్రువు కూడా, మిత్రుడు కూడా నీకు శత్రువై నీ జీవితాన్ని తీసుకోగలడు అని మనము నేర్చుకోవాలి. సో ఇక్కడ ఫ్రెండ్స్ అయినప్పటికీ హెబెరు భార్య అయినటువంటి యాయేలు సిసేరాను చంపడం మనము చూస్తాం. కనతలలో ఆయనకు గుడారపు మేకు తీసుకొని సుత్తె చేత పట్టుకొని అతని యొద్దకు మెల్లగా వచ్చి అతనికి అలసట చేత, అతను అంటే ఇక్కడ సిసేరా గాఢ నిద్ర కలిగి ఉండగా నేలకు దిగునట్లు ఆ మేకును అతని కన్నతలలో దిగగొట్టగా అతడు చచ్చెను. సో చంపింది ఎవరు అంటే హెబెరు భార్య అయిన యాయేలు. కానీ యాయేలు చంపటానికి వాడబడిన ఒక సాధనము ఎవరు అంటే బారాకు. ఆ బారాకును ప్రేరేపించి విశ్వాసపు వీరుడు కావడానికి దోహదపడింది ఎవరు అంటే ఇశ్రాయేలీల న్యాయాధిపతి అయినటువంటి ప్రవక్తి అయినటువంటి దెబోరా. మరి వీరు చేసిన దాన్ని బట్టి జరిగింది ఏమంటే, ఏదైతే దేవుడు వాగ్దానం చేసినాడో వారి సైన్యాన్ని అప్పజెప్తా అన్నాడు. యాబీను రాజును అతని సైన్యాధిపతి అయినటువంటి సిసేరాను అప్పజెప్తా అన్నాడు. అయితే బారాకు
కొద్దిగా హెజిటేట్ చేసినందుకు ఆ ఘనత ఒక స్త్రీకి వెళ్ళింది. అయితే వాగ్దానం చేసినటువంటి వాడు నమ్మదగిన వాడు కనుక వాగ్దానం ఇచ్చినటువంటి దేవుడు ఏం చేసినాడు, ఆయనకు ముందుగా పోయినాడు, బారాకుకు ముందుగా బయలుదేరినాడు. శత్రుసేనలను కలవరపరిచినాడు, సేనలను కత్తి చేత కూల్చేటట్లు చేసినాడు. మరి ఇన్ని చేసినాడు కాబట్టే మనము బారాకును విశ్వాస వీరునిగా మనము అర్థం చేసుకుంటాం. మరి ఎందుకు విశ్వాస వీరుడు అయినాడు? తర్వాత 5వ అధ్యాయంలో చూస్తే బారాకుతో కలిసి దెబోరా పాడినటువంటి కీర్తన మనము చూస్తాం. 5వ అధ్యాయం 1వ వచనంలో, ఆ దినమున దెబోరాయు అబీనోయము కుమారుడైన బారాకును ఈ కీర్తన పాడిరి. సో ఈ కీర్తనలో దెబోరా మరి బారాకు పాడినటువంటి ఈ కీర్తనలో కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు గమనిస్తే, దెబోరా తను తాను ఇశ్రాయేలీలకు తల్లిగా చిత్రీకరించుకుంటుంది. ఏ సైన్యాధిపతులైతే నిజమైనటువంటి దేవుడైన యెహోవాను ఇష్టపూర్వకంగా దేవుణ్ణి ఫాలో కావాలనుకుంటారో వారిని అందరినీ ఆమె ప్రైజ్ చేయడం కూడా మనము చూస్తాం. బారాకుతో సహా అనేక మంది సైన్యాధిపతులు ఎవరైతేనేమి దేవుణ్ణి ఇష్టపూర్వకంగా యెహోవాను ఫాలో అవుతామని ఆ కమాండర్స్ని అంతా ప్రైజ్ చేయడం చూస్తాం. అలాగే ఇశ్రాయేలు గోత్రాలలో ఉన్నటువంటి జబూలూను వారు, నఫ్తాలి వాళ్ళు ఏ విధంగా అయితే 10,000 మందిని కూర్చు అన్నప్పుడు ఆ కూర్చబడినటువంటి వంశస్థులు ఎవరెవరు అంటే నఫ్తాలీలు, జబూలీనులోను 10,000 మందిని తాబోరు కొండ యొద్దకు రప్పింపుము అని ఉండడం మనము చూస్తాం. మరి రానటువంటి జాతులు రూబేనీలు, దానీలు, ఆషేరు గోత్రికుల వారు, మనష్షే వారు, వీరు ఆ యుద్ధంలో పాల్గొనలేదు. మరి మనమంతా ఏర్పాటు చేయబడినటువంటి యాజక సమూహమే, యాజక వంశమే, వాగ్దాన సంతానమే. మరి దేవుడు చెప్పినటువంటి విషయాలలో మనం పాలివారంగా ఉంటున్నామా లేదా మనము గమనించుకోవాలి. అలాగే ఈ కీర్తనలో దెబోరా యాయేలును ప్రైజ్ చేస్తుంది. 5వ అధ్యాయం 24వ వచనంలో, స్త్రీలలో దీవెన పొందిన స్త్రీగా హెబెరు భార్య అయిన యాయేలును వర్ణిస్తుంది. గుడారములలో నుండి స్త్రీలలో ఆమె దీవెన నందును. సో స్త్రీగా ఒక ప్రాముఖ్యమైనటువంటి స్థానం కూడా మనకు ఈ లోకంలో ఉంది అని కూడా ఈ కీర్తనలో దెబోరా బారాకుతో కలిసి మనము దేవుణ్ణి స్తుతించడం చూస్తాం. అలాగే ప్రైజ్ చేయడమే కాకుండా సిసేరా తల్లి యొక్క ఆవేదనను కూడా ఈ కీర్తనలో మనము గమనిస్తాం. 28వ వచనంలో సిసేరా తల్లి గురించి ఉంటుంది. మరి ఈ అన్నీ జరిగిన తర్వాత ఈ పాటలో మనము నేర్చుకునేది ఏమి అంటే, యెహోవా నీ శత్రువులందరూ అలాగుననే నశించెదరు, ఆయనను ప్రేమించువారు బలంతో ఉదయించు సూర్యుని వలె నుందురు అని పాడిరి. సో యెహోవా యొక్క శత్రువులు ఎవరన్నా కానీ మనం ఎప్పుడైతే యెహోవాను ఆశ్రయిస్తామో మన శత్రువులు, యెహోవా మనకు తోడుగా ఉంటాడు కాబట్టి మన శత్రువులు నశిస్తారు. ఆయనను ప్రేమించు వారమైనటువంటి మనము బలంతో ఉదయించు సూర్యుని వలె ఉందుము. సో మన బలము రివైవ్ అవుతుంది. కొద్దిపాటి వచ్చిన కష్టంను బట్టి మనము శక్తిహీనులమైన, బలహీనులమైన ఎప్పుడైతే దేవుణ్ణి ఆశ్రయిస్తామో మనము మళ్ళీ
నూతన బలంతో ఉదయించు సూర్యుని వలె మనం ఉంటాము అని కీర్తన కలిసి పాడినటువంటి కీర్తన, బారాకుతో కలిసి దెబోరా పాడినటువంటి కీర్తనలో మనము గమనిస్తాం. మూడవ భాగం, మరి మనము నేర్చుకోవాల్సినటువంటి ఆధ్యాత్మిక పాఠములు ఏమి? మరి బారాకుకు ఎంతో ఘనత రావాల్సింది, అయితే స్త్రీకి వెళ్ళింది. మరి బారాకును విశ్వాస వీరుడుగా మనం ఎట్లా అభివర్ణించవచ్చు? మొట్టమొదటిగా బారాకు చేసినటువంటి చిన్న తప్పిదము అనొచ్చు, లేదా తొందరపాటు నిర్ణయం అనొచ్చు, లేదా ఒక భయపడిన సందర్భము అని కూడా అనొచ్చు. నీవు నాతో కూడా రాని ఎడల నేను వెళ్ళనని ఆమెతో చెప్పాను. సో ఇనీషియల్గా ఆయన నమ్మలేదు, లేదా వెళ్ళటానికి భయపడినాడు అని అనొచ్చు. కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమంటే, విశ్వాసం అనేది ప్రతిసారి ఒక సంపూర్ణమైన ఆరంభము కాకపోవచ్చు. బారాకు జీవితంలో అదే జరిగింది. చాలా విశ్వాసము కనపరిచినాడు. ఎట్లా కనపరిచినాడు అంటే, దెబోరా రా అంటేనే వచ్చినాడు. కానీ దాన్ని కొనసాగించేటప్పుడు కొద్దిగా తొట్రుపాటి పడినాడు. అదే మనము అబ్రహాం జీవితంలో కూడా చూస్తాం. ఆదికాండంలో హారాను నుంచి బయలుదేరు అన్నప్పుడు బయలుదేరినాడు. నిన్ను ఆశీర్వదిస్తా అన్నప్పుడు ఆ ఆశీర్వచనాన్ని నమ్మినాడు. కానీ షారా, తన భార్య అయినటువంటి షారా మాటలు చెప్పి ఐగుప్తురాలైన దాసి అయిన హాగరుతో పోయి కనకూడనటువంటి సంతానాన్ని కనడం మనము చూస్తాం. కాబట్టి విశ్వాసము ప్రతిసారి సంపూర్ణమైనటువంటి ఆరంభము కాకపోవచ్చు. కానీ బారాకు తర్వాత ఏం చేసినాడు? దేవుడు ఏదైతే దెబోరా ద్వారా ఆజ్ఞాపించినాడో, ఏ అయితే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినాడో అవన్నీ ఫాలో కావడం మనము చూస్తాం. సో మనం కూడా దేవుణ్ణి అనుసరించాలా అనే కమిట్మెంట్ మనకు ఉండాల. ఈ కమిట్మెంట్ ఒక్కోసారి మనకున్నటువంటి కంఫర్ట్ జోన్ దాటి కూడా ఉండొచ్చు, లేదా కంఫర్ట్ జోన్ వదిలేసి కష్టపడాల్సి కూడా రావచ్చు. బారాకు ఈ కష్టాన్ని ఎట్లా చూసినాడు అంటే, మనం బారాకు రథంపై వెళ్ళినట్టు కానీ ఏమి వెళ్ళినట్టు కానీ చూడం, రథములు ఉన్నట్టు కానీ కూడా చూడం. అయితే బారాకు శత్రువైనటువంటి సిసేరాకు 900 ఇనుప రథాలున్నాయి. రథములతో పాటు ఆయన పక్షముగానున్న సమస్త జనము కూడా ఉన్నట్టు మనం అక్కడ చూస్తాం. మరి బారాకు దగ్గర ఎవరున్నారు? కేవలం ఒక 10,000 మంది ఉన్నారు. అయితే మనుషుల కంటే మిక్కిలి శక్తి కలిగినటువంటి దేవుడు ఆయనకు ముందుగా నడిచినాడు. సో నువ్వు నేను కూడా నిజమైనటువంటి దేవుణ్ణి ఫాలో కావాలా అని నిర్ణయం తీసుకున్నప్పుడు దాన్ని విశ్వసించాలా, దేవుడు చెప్పినటువంటి ప్రతి మాటను అనుసరించాలా అని మన హృదయంలో నిశ్చయము చేసుకోవాలి. మూడవదిగా దేవుని యొక్క శక్తిని నమ్మాల. ఆ నమ్మకమే మనము బారాకు జీవితంలో చూస్తాం. ఆయన రథాలను చూసి కానీ, లేదా ఇంత గొప్ప సైన్యాధిపతిని నేను ఎలాగూ ఎదుర్కోగలను కానీ అని నిరుత్సాహపడలే, లేదా భయమును వ్యక్తపరచలే. అందుకే దేవుడే ముందుగా నడిచినాడు. తర్వాత శత్రువైనటువంటి సిసేరా యొక్క సైన్యాన్ని కూడా కలవరపరిచినాడు. సో నువ్వెప్పుడైతే, లేదా నేను ఎప్పుడైతే దేవుని యొక్క మహాశక్తి యందు మన నమ్మకాన్ని, విశ్వాసాన్ని పెడతామో, దేవుడే మన కార్యాన్ని సఫలము చేయగలడు. సో ఆ రథములను, సేనలను,
సిసేరా యొక్క సర్వసేనను ఎవరు చంపగలిగినాడు అంటే బారాకు చంపగలిగినాడు. ఎట్లా చంపగలిగినాడు అంటే నిజమైనటువంటి దేవుని యొక్క శక్తి యందు తన నమ్మకాన్ని పెట్టడం ద్వారా ఫిజికల్ రిప్రజెంటేషన్, ఫిజికల్ స్ట్రెంగ్త్కు సాదృశ్యమైనటువంటి రథాలను నమ్ముకోలేదు, కానీ దేవుడిచ్చినటువంటి శక్తిని నమ్ముకున్నాడు. కాబట్టి సిసేరా యొక్క సేనను, రథములను, సర్వసేనను కత్తితో కూల్చడం ఎట్లా అంటే ఒక్కడైనను మిగిలి ఉండలేదు. సో ఇప్పుడు శత్రువులంతా మాయమైపోయినారు. కేవలం ఒక్క మనిషి మాత్రం నిలబడి ఉన్నాడు వాళ్ళ ఎదురుగా. అతడు కూడా ఎవరు అంటే సిసేరా. ఆ సిసేరాను ఈయన ఏం చేసినాడు అంటే తరుముతూ పోయినాడు. సో తరుముతూ పోయి ఆయనను కనుక్కునే లోపల యాయేలును అతనిని చంపటం మనము చూస్తాం. సో బారాకు విజయం సాధించినాడు. ఇశ్రాయేలీలు నెమ్మది కలిగింది. ఇవన్నీ ఎట్లా జరిగినాయి అంటే ప్రభు యొక్క చిత్తానికి తన్ను తాను సబ్మిట్ చేసుకోవటం వలన బారాకు జీవితంలో విజయాన్ని మనము చూస్తాం. సో మన యొక్క విశ్వాసము మనము ఎంత ఇష్టపూర్వకంగా దేవుణ్ణి వెంబడిస్తామో అనే దాన్ని బట్టి కొలమానంగా ఉంటుంది. మనం ఇష్టపూర్వకంగా దేవుడిని మనము అనుసరిస్తే, ఫాలో అయితే, ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని సవాళ్ళు ఎదురైనా, బారాకు జీవితంలో ఎదురైనటువంటి సవాలు ఏమి అంటే అంత గొప్ప సైన్యాధిపతిని ఒక మనిషి 10,000 మందితో జయించగలడా అనేది ఒక సవాలు. అయినప్పటికీ దేవుని యందు విశ్వాసం ఉంచినాడు. దేవుని యొక్క చిత్తానికి తల వంచినాడు. ఇనీషియల్గా కొద్దిపాటి తొట్రుపాటు లేదా హెసిటేషన్ చూపించినప్పటికీ తర్వాత దేవుడు ఏదైతే దెబోరా ద్వారా ఆయనకు నియమ నిబంధనలు లేదా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినాడో వాటన్నిటినీ సైలెంట్గా ఫాలో అయినాడు. ఇంకొక గొప్పతనం బారాకు విషయంలో నేర్చుకోవాల్సింది ఏమి అంటే ఆయన ఎప్పుడూ కూడా శంకించలేదు. 4వ అధ్యాయం మొత్తము 5వ అధ్యాయంలో వారు పాడినటువంటి కీర్తనలో కూడా గమనిస్తే, అరే నేను ఒక స్త్రీ కింద నేను ఎందుకు పనిచేయాలా, ఆమె చెప్పిన మాట నేను ఎందుకు వినాలా అనే అపనమ్మకం కానీ ఎటువంటి సందేహం కానీ ఉన్నట్టు మనము చూడం. సో జెండర్ స్పెసిఫిక్ రోల్ అయినప్పటికీ యుద్ధాలు చేయటం, సైన్యాధిపతులు కావటం ఆనాటి కాలంలో అది కేవలము మగవారికి మాత్రమే ఉన్నటువంటి పని. అయినప్పటికీ ఆ సమయంలో ఒక స్త్రీ మాట విని దేవుని యందు విశ్వాసం ఉంచి దేవుడే ఈమె ద్వారా నన్ను నడిపిస్తున్నాడు అని విశ్వాసాన్ని వ్యక్తపరిచి యాబీను అధిపతి అయిన సైన్యాధిపతి అయిన సిసేరాను చంపటంలో ఆయన యొక్క పాత్రను విశ్వాసంతో చేసినట్టు మనము గమనిస్తాం. మరి మనం నేర్చుకోవాల్సినటువంటి మరికొన్ని ఆధ్యాత్మిక సత్యములు ఏమంటే వీరు పాడినటువంటి కీర్తనలో వారసత్వము కూడా చాలా ఇంపార్టెంట్ అని మనము గమనిస్తాం. మరి మన వారసత్వం ఎలాగుంది? స్వతంత్రురాలి కుమారులంగా, కుమార్తెలంగా, వాగ్దాన పుత్రులంగా, పుత్రికలుగా ఆశీర్వదింపబడినటువంటి మనము మన యొక్క వారసత్వం ఫ్యూచర్ జనరేషన్స్కు గుర్తుంచుకోదగిందిగా ఉందా లేదా? రెండవది, ఆనాడు జబూలీనీలు, నఫ్తానీయులు యుద్ధ సన్నద్ధులై బారాకు అధిపతి క్రింద యుద్ధం చేయడానికి బయలుదేరినారు. మరి మనము
దేవుని యొక్క పిలుపుని అందుకొని ఏ సమయంలో అయినా పిలుపు వచ్చినప్పుడు మనము యుద్ధ సన్నద్ధులం అవుతున్నామా, లేదా రూబేనీయులలాగా, దానీయులలాగా, ఆషేరీయులలాగా, మనష్షే వారిలాగా యుద్ధంనకు దూరంగా పారిపోతున్నామా? సాహస సైనికులుగా పోరాడి మనము విజయం పొందే వాళ్ళంగా ఉంటున్నామా, లేదా యుద్ధం అంటే భయపడి పారిపోయే వారంగా ఉంటున్నామా మనము గమనించుకోవాలి. మూడవది, ఆనాటి కాలంలో ఇశ్రాయేలీలు ఐగుప్తు నుంచి కనాన్కు వచ్చినప్పుడు కనాన్లో వాళ్ళు ఎదుర్కొన్నటువంటి అనేక మంది శత్రువులు, ఫిలిష్తీయులు అయితేనేమి, కనానీయులు అయితేనేమి, వీరందరితో వారు పోరాడడం, యుద్ధము అనేది మనము చూస్తాం. మరి ఈనాడు మనకు అటువంటి యుద్ధాలు లేవు, ఆ విధంగా రాజులు లేరు. మరి మన యుద్ధము ఎవరితో, మన జయము ఎట్లా అని మనం ఒకవేళ ఆలోచిస్తే ఎఫెసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వచనంలో ఒక శ్రేష్టమైనటువంటి మాట ఉంటుంది. ఏమని ఉంటుందంటే, మనము పోరాడునది, ఎఫెసీ 6:12, ఏలైనగా మనం పోరాడునది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము అనే మాట వాడినాము అంటే మనకు యుద్ధం లాంటి పరిస్థితులే మన జీవితంలో ఉన్నట్టు. సో ఆనాడు రాజులు ఉన్నారు, కానీ ఈరోజు మనము జీవించే ఈ లోకంలో ఎవరితో మనం పోరాడుతున్నాము అంటే శరీరులతో కాదు. ఆ శరీరులు ఎవరు అంటే రక్తమాంసములతో కాదు అని ఫుట్ నోట్స్లో ఉంటుంది, కానీ ప్రధానులు, అధికారులు, అంధకార సంబంధులకు లోకనాథులతో. బ్రీఫ్గా ఉన్న వచనానికంతా మీనింగ్ ఏమంటే, మనం పోరాడేది ఈ లోకానికి అధిపతి అయినటువంటి సాతాను, అపవాదితో మనము నిరంతరము పోరాడుతూనే ఉంటాము. మరి పోరాడుతున్నప్పుడు మనము గెలుస్తామా, గెలవగలమా అని ఒకవేళ ఆలోచిస్తే మనము బారాకును గుర్తు చేసుకోవాలి. ఒకవేళ బారాకు జీవితంలాగా మనము కూడా మొదటగా విశ్వాసంలో కొంచెము తక్కువ లెవెల్లో ఉండి నమ్మకపోయిన స్థితిలో ఉన్నప్పటికీ తర్వాత సర్దుకొని దేవుడిచ్చినటువంటి ప్రతి ఇన్స్ట్రక్షన్ను మనము ఫాలో అయ్యే పరిస్థితిలో ఉండాలని అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు. ఆ దురాత్మల సమూహంతో పోరాడడానికే చెప్పే ఆన్సర్ ఏమంటే, మీరు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకోవాలా అని 14వ వచనము 13వ వచనం నుంచి 18వ వరకు మనము చూస్తాం. ఈ 5 వచనాలలో ఉండే అనేక విషయాలు దేవుని యొక్క సర్వాంగ కవచం గురించి వర్ణించబడింది. అయితే అందులో విశ్వాసానికి సంబంధించిన వచనం ఏది అంటే 6వ అధ్యాయము 16వ వచనము, ఇవన్నీయుగాక విశ్వాసమను డాలు పట్టుకొనుడి. సో విశ్వాసము దేనితో వర్ణించబడిందంటే డాలు, షీల్డ్ ఆఫ్ ఫెయిత్ అని అంటాం. షీల్డ్ ఎక్కడ పెట్టుకుంటాము, మనల్ని మనం రక్షించుకోవడానికి పెట్టుకుంటాం. సో ఈ షీల్డ్తో, ఈ విశ్వాసం అనే డాలుతో ఏం చేయాలి మనం అంటే, మీరు దుష్టుని అగ్నిబాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులగుదురు. మరి దుష్టుడు వేసే అగ్నిబాణములు ఏమిటి మన జీవితంలో అంటే, మనకు వచ్చే శోధనలు, మనకొచ్చే కష్టాలు, మనకొచ్చే నిరుత్సాహము, మనకొచ్చే ట్రయల్స్, మనకొచ్చే ఏదైనా కానీ మనల్ని
సంతోషపెట్టకుండా దుఃఖపరిచేది అన్నీ దుష్టుని యొక్క అగ్నిబాణములు. అగ్నితో ఎందుకు కంపేర్ చేస్తుంటామంటే అది అగ్ని రూపంలో వచ్చి మనల్ని దహిస్తుంది. మనలో మన నిజమైనటువంటి తండ్రి అయిన దేవుని ఎడల మనకుండే విశ్వాసాన్ని దహించడానికి అది ఒక సూచనగా ఉంది. సో దుష్టుడు వేసే ఈ శోధనలు, ఈ ట్రయల్స్, ఈ కష్టాలు, ఈ నష్టాలు ఇవన్నీ ఎదిరించటానికి మనకు బలమునిచ్చేది ఏమి అంటే మన దేవుని యందు మనకున్నటువంటి విశ్వాసము. ఆ విశ్వాసము మనకు డాలులాగా మనల్ని రక్షించి మనకు ఎదురయ్యే ఈ సవాళ్లను, ఈ శోధనలను, ఈ అన్ని కష్టాలను ఎదుర్కొనే శక్తి ఇస్తుంది. సో విశ్వాసం అనేది ఎప్పుడూ ప్యాసివ్ కాదు. అందుకే క్రియలు లేని విశ్వాసము మృతము. సో మన విశ్వాసము యాక్టివ్గా ఉంది అంటే అది మనం ఎదుర్కొనే ట్రయల్స్ను మనం ఎప్పుడైతే ఓవర్కమ్ అవుతామో అప్పుడు మన జీవితాలలో విశ్వాసం అనేది ఒకటి యాక్టివ్గా ఉండేటటువంటి ఫోర్స్. ఆ యాక్టివ్నెస్ ఎప్పుడు తెలుస్తుంది అంటే దుష్టుడు మన జీవితంలో చేస్తున్నటువంటి ఏ విధమైనటువంటి అగ్నిబాణములనైనా కానీ మనము ఎదుర్కొని నిలబడి, ఎలాగైతే బారాకు ఆనాడు ఇనుపరథాలు, ఎంతో శక్తివంతుడైనటువంటి సిసేరాను, అది ఒక శోధన, బారాకు ఎదురుగా ఉన్నటువంటి శోధన, ఒక కష్టం, కానీ దానిని దాటి విజయం పొందగలిగిన విశ్వాస వీరుడు బారాకు. మరి మనం కూడా ఈ లోకంలో ఎదురయ్యే అనేక శోధనలు, అనేక సవాళ్ళు, అనేక కష్టాలను ఎదిరించుటకు తండ్రి అయినటువంటి దేవుని ఎడల మనకు ఉండవలసినటువంటి విశ్వాసము. ఆ విశ్వాసమును డాలు పట్టుకుంటే మనకు ఎదురయ్యే ఈ దుష్టుని అగ్నిబాణంల నుండి మనల్ని మనం రక్షించుకొని ఉదయించు సూర్యుని వలె నిత్యము మనము బలము పొందే కృప మనకు దేవుడు ఖచ్చితంగా అనుగ్రహిస్తాడు. మరి ఆయన అనుగ్రహించినప్పుడు, మనం యుద్ధం చేస్తున్నప్పుడు మనం ఏ విధంగా ఉండాలో ఆనాడైతే బారాకు యుద్ధం చేసినాడు. మరి మనం కూడా ఈ లోకనాథులతో యుద్ధం చేసేటప్పుడు మనం ఉండవలసిన రీతి ఏ విధంగా ఉండాలని మనము గమనిస్తే తిమోతికి రాసిన పత్రిక 2వ పత్రిక 2వ అధ్యాయము 3 నుంచి 5 వచనాల వరకు మనము సైనికుని వలె, ఆనాడు బారాకు ఏ విధంగా అయితే సైనికుని వలె పోరాడి ఇశ్రాయేలీలను గెలిపించినాడో, లేదా యాబీను రాజు కింద ఇశ్రాయేలీలను విడిపించగలిగినాడో, నువ్వు నేను కూడా ఎవరి అధీనంలో ఉండాలంటే క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుల వలె ఉండాల. ఆ మాటలే అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 3 నుంచి 5 వచనాలలో చెప్తాడు. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించు. ఈ శ్రమ అనేది దుష్టుని యొక్క బాణము. అయితే అనుభవించి మనము ఆ యుద్ధాన్ని జయించడానికి శక్తి ఎవరిస్తారు అంటే మనము క్రీస్తునందు మనం పెట్టే విశ్వాసము. సైనికుడు ఎవడునూ యుద్ధంలో పోనప్పుడు తన్ను దండులో చేర్చుకొనిన వానిని సంతోషపెట్టవలనని ఈ జీవన వ్యాపారములలో చిక్కుకొనడు. సో మనల్ని సైన్యంలోకి చేర్చుకొనింది ఎవరు? ఏనాడైతే మనము క్రీస్తును మన సొంత రక్షకునిగా అంగీకరించినామో మనము క్రీస్తు యొక్క సైనికులం. క్రీస్తు మన యొక్క సైన్యాధిపతి. చీఫ్ కమాండర్ ఆఫ్ అవర్ ఆర్మీ ఎవరు అంటే మన యేసుక్రీస్తు. యేసుక్రీస్తు యొక్క సైన్యంలో నువ్వు నేను ఒక సైనికుడుగా ఉండాల. సో మనము పోరాడాల. 5వ వచనంలో, మరియు జట్టి అయిన వాడు పోరాడినప్పుడు నియమ ప్రకారము పోరాడకుంటే వానికి కిరీటము
దొరకదు. సో రూల్స్ ప్రకారము పోరాడాల. రూల్స్ ఏమి అంటే నన్ను ఫాలోగా, నేను చెప్పే మాటలు విను, నన్ను విశ్వసించు అని ఏ మాటలైతే తండ్రి అయినటువంటి దేవుడు చెప్తాడో ఆయన యొక్క రూల్స్ అన్నీ ఫాలో కావడమే మనము జట్టి అయిన వాడు పోరాడినప్పుడు నియమ ప్రకారము పోరాడడం. ఆ నియమము ఏమి అంటే క్రీస్తునందు మనము విశ్వాసం ఉంచటం. ఆ విశ్వాసాన్ని మనము డాలుగా ధరించినప్పుడు అపవాదిపై మనము జయము సాధిస్తాం. ఆనాడు బారాకు జయం సాధించినాడు. ఈరోజు నువ్వు నేను క్రీస్తునందు విశ్వాసం ఉంచి ఆయన యొక్క కమాండర్షిప్ కింద మంచి సైనికుల వలె ఈ లోకనాథులతో మనం పోరాడినప్పుడు మనకు ఖచ్చితంగా విజయము వస్తుంది. ఆనాడు బారాకు విశ్వాస వీరుడిగా లిఖింపబడినాడు హెబ్రీల పత్రికలో. మనము కూడా విశ్వాస వీరులము ఖచ్చితంగా అవుతాము. ఆ మాటలే తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 7-8 వచనాలలో ఉంటుంది. మంచి పోరాటము పోరాడి తిని. సో నువ్వు నేను కూడా చెప్పగలిగే స్థితిలో ఉండాలి. మంచి పోరాటం పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసము కాపాడుకుంటుని. సో యుద్ధం చేసేటప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏమి అంటే క్రీస్తులో మనకున్నటువంటి విశ్వాసము బలహీనం కాకూడదు, దిగజారకూడదు, మనం విశ్వాసహీనులము కాకూడదు. ఆ విధంగా మన విశ్వాసాన్ని కాపాడుకుంటే చివరిగా మనకొచ్చే లాభం ఏమి అంటే మన కొరకు, నీ కొరకు, నా కొరకు నీతి కిరీటము ఉంచబడి ఉన్నది. ఆ దినమందు, ఏ దినమందు? క్రీస్తు వచ్చే 2వ రాకడ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించి వారికి అందరికీ అనుగ్రహించును. సో అపోస్తలుడైన పౌలు ఎంత ధైర్యంగా చెప్పగలుగుతున్నాడో ఆయన యొక్క విశ్వాసాన్ని కాపాడుకున్నాను అని. మరి నువ్వు నేను కూడా ఈ లోకంలో జీవించినంతకాలం ఎన్ని కష్టాలన్నా ఎదురుగాని, ఎంత ఇబ్బందులన్నా మనకు గురి కానీ, మన విశ్వాసాన్ని, క్రీస్తు ఎడల మనకున్నటువంటి నమ్మకాన్ని మనం కాపాడుకోగలుగుతున్నామా లేదా? కాపాడుకోవడానికి మనకు మార్గదర్శకులే ఈ విశ్వాస వీరులు. సో బారాకు జీవితంలో నుంచి మనం నేర్చుకోవాల్సిన ఆధ్యాత్మిక విషయాలు ఏమంటే మన యొక్క విశ్వాస జీవితము ఏ విధంగా ఉంది. కొద్దిపాటి తొట్టుపాటైనా, తొందరపాటైనా తర్వాత దేవుని యందు విశ్వసించి దేవుడు చెప్పినటువంటి ప్రతి మాటను నమ్మి మన విశ్వాసాన్ని ఆయన యందు ఉంచి మనకు ఈ లోకంలో ఎదురయ్యే యుద్ధంలో మనము జయము పొంది మన విశ్వాసాన్ని కాపాడుకునే మనుషులంగా మనము ఉండాల. అటువంటి విశ్వాస సహితమైనటువంటి జీవితము నీకు నాకు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమెన్.